హాయ్ అందరికీ నమస్కారం. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. ఆసియా కప్ లో 41 ఏళ్ల తర్వాత అంటే తొలిసారిగా ఆసియా కప్ లో ఫైనల్లో భారత్ పాకిస్తాన్ లో తలపడడం జరిగింది. అయితే ఇప్పటి వరకు భారతదేశం 8 సార్లు ఆసియా కప్ గెలిచింది. ఇది 9వసారి ఇవాళ గెలవడం జరిగింది. అలాగే పాకిస్తాన్ ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే పాకిస్తాన్ ఆసియా కప్ గెలవగలిగింది. అయితే ఈసారి మాత్రం భారతదేశం 3 సార్లు పాకిస్తాన్తో ఆడడం అనేది కూడా విశేషంగా చెప్పుకోవాలి. లీగ్ దశలో ఒకసారి ఆడింది, ఆ తర్వాత వచ్చేసి రెండోసారి సూపర్ 4లో ఆడింది, మూడోసారి ఫైనల్లో ఆడింది. అయితే ప్రతిసారి కూడా భారతదేశానికి పై చేయి సంపూర్ణంగా మొదటి రెండు మ్యాచ్ల్లో సంపూర్ణంగా పై చేయి సాధించినప్పటికీ ఫైనల్లో మాత్రం చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. సో గెలుపు నీదా నాదా అన్నట్టుగా జరిగింది. ఒక దశలో అయితే పాకిస్తాన్కే గెలుపు వెళ్ళిపోతుంది అనుకున్నారు. మొదట్లో పాకిస్తాను ఓపెనర్లు చెలరేగా ఆడారు. 84 పరుగుల వరకు వికెట్ లేదు, అంటే దాదాపు 10 ఓవర్ల పాటు వికెట్ లేకుండా జరిగిందని చెప్పాలి. ఆ తర్వాత 84 పరుగుల మొదటి వికెట్ పడింది, తర్వాత 113 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. అయితే అక్కడి నుంచి మన భారత బౌలర్లు విజృంభించారు. వాళ్ళ జోడీని ఎప్పుడైతే విడదీశారో ఆ విడదీసిన తర్వాత మన భారత బౌలర్లకు తిరుగు లేకుండా పోయిందని చెప్పాలి. కేవలం 33 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు కోల్పోయిందని చెప్పాలి పాకిస్తాన్. అయితే 200 పైచిలకు స్కోరు చేస్తుందని ఒక దశలో అనుకున్నప్పటికీ 146కే పాకిస్తాన్ని కట్టడి చేయటం అనేది భారత జట్టు బౌలింగ్ యొక్క ప్రత్యేకత మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన భారత్ వాస్తవానికి 146. మొదట్లో ఓపెనర్లు గట్టిగా బాదడంతో పాకిస్తాన్ వైపు వెళ్ళిపోతుందేమో మ్యాచ్, ఇంత బాగా ఆడుతున్నారు వాళ్ళు అనుకున్నారు. కానీ మళ్ళీ భారత బౌలర్లు విజృంభించి 146 కట్టడి చేస్తే ఈజీగా నల్లేరు మీద నడకలాగా గెలుస్తామనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఓపెనర్లైన అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ తక్కువ పరుగులకి సింగిల్ డిజిట్కే అవుట్ కావడంతో దాదాపుగా 20 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడిపోయాయి. మొదటి 20 పరుగుల్లోనే 3 వికెట్లు పడిపోయినాయి, 20 for 3. మరి ఆ దశ నుంచి అసలు భారతదేశం గెలుస్తుందా లేదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఆ తర్వాత మళ్ళీ తిలక్ వర్మ వచ్చాడు, మన హైదరాబాద్ కుర్రాడు, మన తెలుగోడు. తిలక్ వర్మ గట్టిగా స్టబాన్గా ఆడాడు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడిగా, ఎక్కడ షాట్ కొట్టాలి, ఎక్కడ డిఫెన్స్ ఆడాలి, ఎక్కడ వాళ్ళని భయపెట్టాలి, ఎక్కడ మనం సర్దుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చాలా పక్కాగా అమలు చేశాడు. 69 పరుగులు ఆయన సాధించడం జరిగింది. 53 బంతుల్లో 69 పరుగులు సాధించి తిలక్ వర్మ ఒక మొత్తం మ్యాచ్కి ఒక పిల్లర్ లాగా నిలబడ్డాడు అని మనం చెప్పుకోవాలి. ఇక మరో ఇద్దరు గురించి కూడా మ్యాచ్లో చెప్పుకోవాలి. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ వెన్నువిరిచారు. అయితే బ్యాటింగ్లో మాత్రం వరుసగా 3 వికెట్లు పడిపోయిన తర్వాత పరుగులు రావడం కూడా చాలా కష్టమైంది ఆ పిచ్ మీద. అయినప్పటికీ కూడా తిలక్ వర్మతో పాటుగా సంజు శాంసన్ ఒక 24 పరుగులు, అలాగే శివం దూబే 33 పరుగులు సాధించడం జరిగింది. కానీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన శివం దూబే గురించి కూడా చెప్పుకోవాలి. ఫస్ట్ హీరో తిలక్ వర్మ, సెకండ్ హీరో కుల్దీప్ యాదవ్, థర్డ్ హీరో శివం దూబే అని చెప్పాలి. శివం దూబే 3 ఓవర్లు వేశాడు, కానీ ఎక్కడ కూడా ధారాళంగా పరుగులు ఇవ్వకుండా చాలా కట్టడిగా కేవలం 7-7.5 రన్లు మాత్రమే ఇస్తూ పర్ ఓవర్ ఆయన బౌలింగ్ సాగింది. కంప్లీట్ గా హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్ చూపించాడని చెప్పాలి శివం దూబే. హార్దిక్ పాండ్యా అనారోగ్య కారణాల వల్ల ఈ మ్యాచ్ లో లేడు, కానీ ఆయన ప్లేస్ లో వచ్చిన శివం దూబే పర్ఫెక్ట్ గా 3 ఓవర్లు వేశాడు. అలాగే విలువైన పరుగులు 33 పరుగులు. భారతదేశం వెనకబడింది అనుకున్నప్పుడు కాస్త భారతదేశాన్ని వేగం పెంచాడు స్కోర్లో, తద్వారా భారతదేశం గెలుస్తుందన్న ఒక భావన కలిగించింది శివం దూబే అని చెప్పాలి. శివం దూబే లాస్ట్లో అవుట్ అయినప్పటికీ కూడాను బ్యాట్ జుడిపించి తిలక్ వర్మ భారతదేశానికి విజయాన్ని అందించాడు. ఏదేమైనా ఇది ఒక ఉత్కంఠభరిత విజయం. కానీ పాకిస్తాన్ దొంగ నాటకాలన్నీ కూడా ఈరోజు బయటపడ్డాయి. పాకిస్తాన్ ఇక భారతదేశం గెలుస్తుందేమో అనుకోగా లాస్ట్ 2 అవర్స్లో పాకిస్తాన్ చాలా నాటకాలు వేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ బౌలర్ అతని పేరేంటంటే ఫహీమ్ అష్రాఫ్ ఏం చేశాడు, తనకు ఏదో కాలు పట్టేసిందని చెప్పేసి నాటకాలు వేసి మంచి లయం ఏదో ఉన్న భారత బ్యాటర్లను దెబ్బతీయటం కోసం, వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయటం కోసం అతను చాలా ఎత్తుగడ వేసి దాదాపు 10 నిమిషాల పాటు మ్యాచ్ని ఆపేయటం జరిగింది. అయినప్పటికీ మొక్కవోని విశ్వాసం, ధైర్యంతో భారత బ్యాటర్లు అటు తిలక్ వర్మ ఇటు శివం దుబే పర్ఫెక్ట్గా ఆడి విజయాన్ని భారతదేశానికి తీసుకొచ్చి పెట్టారు. మొత్తం మీద ట్రోఫీ మన వశమైంది. ఏదేమైనా భారతదేశం ఎప్పుడు కూడా అంతర్జాతీయ మ్యాచ్ల్లో పాకిస్తాన్ మీద పై చేయి సాధిస్తూనే ఉంటుంది అనేది మరొక్కసారి నిరూపితమైంది. సో టీమిండియాకి మనం కరెంట్ టీవీ న్యూస్ తరపున శుభాభినందనలు తెలియజేద్దాం.